అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించి టెట్లోని సైకాలజీలో మొదటి అధ్యాయమైన శిశు వికాసము. ఈ శిశు వికాసం అనేది దీని గురించి మనము గత వీడియోలలో మనం చర్చించుకున్నాము. ఈ శిశు అధ్యాయం దీంట్లో మనకు 4వ అంశమైన వికాసంలోని అంశాలు అనే దాన్ని చర్చించుకుంటున్నాము. దీంట్లో ఈ వికాసంలోని అంశాలలో 4వది సాంఘిక వికాసము. దీనినే మనము సోషల్ డెవలప్మెంట్ అని అంటాము. గత వీడియోలలో ఈ వికాసంలోని అంశాలని 3 పార్ట్లుగా చేసుకొని విభజించుకున్నాము. దీంట్లో 4వ పార్ట్ సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్ అనేది మనకు దీంట్లో చర్చించుకుంటున్నాం. అయితే ఈ సోషల్ డెవలప్మెంట్ అనేది శిశువు యొక్క మూర్తిమత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఈ సాంఘిక అవగాహనలో శిశువు ఎలాంటి మార్పులకు లోనవుతాడు, ఏ దశలలో ఈ సాంఘిక వికాసం అనేది ఏ విధంగా మార్పు చెందుతుందో మనం ఇప్పుడు చూసినట్టయితే, దీంట్లో మానవుడు చూసినట్టయితే సంఘజీవి, సోషల్ లైఫ్తో కనెక్టివిటీ అనేది మనిషికి ఉంటుంది. అందువల్ల ఇతరులతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉంటుంది. సంఘంలో ఇతరులతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరము మానవుడికి ఉంటుంది. అయితే పుట్టుకతోనూ ఏ వ్యక్తి కూడా సంఘజీవి కాలేడు. ఎందుకంటే పుట్టినప్పుడు మనకు నవజాత శిశువు దశ, శైశవ దశ, తర్వాత పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, ఇలా దశలన్నీ దాటుకొని వయోజనుడైన తర్వాత సొసైటీతో ఎక్కువ అనుబంధాన్ని పెనవేసుకుంటాడు. కాబట్టి తన అవసరాలు తీరుతున్నంత సేపు కూడా అవి ఎలా తీరుతున్నాయో శిశువు పట్టించుకోడు. శైశవ దశలో అతనికి అవసరాలు ఏవైతే తీరుస్తున్నారో, ఆకలి, నిద్ర, తర్వాత మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు ఆ అవసరాలన్నీ తల్లి, తండ్రి వీళ్ళు తీరుస్తున్నారు అంటే ఆ అవసరాలు ఏ విధంగా తీరుతున్నాయో, అంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, తనకి సొసైటీలో రక్షణ ఏ విధంగా కల్పించబడుతుంది, ఇవన్నీ శిశువుకి అంతగా అవగాహన ఉండవు. తర్వాత సుమారు 6వ వారంలో అతనికి సాంఘిక వికాసం అనేది సాంఘిక వికాసం అనేది అవుతుంది. ఎందుకంటే 6వ వారం అంటే దాదాపుగా పిల్లలు 1.5 మంత్, దాదాపుగా 1.5 మంత్కి వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తులను గుర్తుపట్టటము, తర్వాత అతని ఆకలైనప్పుడు ఏడవటము, ఇలాంటివన్నీ చేస్తూ సొసైటీలో అతను కొంత మార్పులు తెలుసుకుంటుంటాడు. తనకు కనిపించిన వారిని చూస్తే చిన్న చిరునవ్వు నవ్వటం, రెస్పాండ్ అవుతుంటారు. మనిషి కనపడగానే చిన్న చిరునవ్వు నవ్వడము. తర్వాత శిశువు తల్లి నుండి సాంఘికీకరణం పొందుతాడు. ఎందుకంటే శిశువు తల్లి కనిపించగానే నవ్వడము, ఆకలైనప్పుడు తల్లిని చూసి ఏడవడము, ఇవన్నీ 6 వారాల నుంచి చేస్తుంటారు. 6 వారాలంటే మనకు 1.5 వయసు అన్నట్టు. అయితే 2-3 నెలల మధ్య అతనికి చూపు నిలకడగా ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు కనిపించగానే ఆ వస్తువు పైనే చూపు నిలకడగా ఉంచి అతను మార్పులను చేసుకుంటుంటాడు. మనుషులను గుర్తుపట్టడం ప్రారంభిస్తాడు. మనుషులను గుర్తుపట్టడం, ఉయ్యాల్లో గాని మంచంలో గాని ఆ శిశువు ఉన్నప్పుడు దగ్గరికి వచ్చింది అమ్మ, నాన్న, లేకపోతే పురుషుడా, స్త్రీ అని మామూలుగా వ్యక్తులను ఎవరైనా వచ్చినప్పుడు వారిని గుర్తుపట్టడం ప్రారంభిస్తాడు. రెగ్యులర్గా చూసే తల్లి వచ్చినప్పుడు తల్లిని చూసి ముసిముసి నవ్వులు నవ్వడము, ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపించినప్పుడు వారిని చూసి ఏడవటం అనేది ప్రారంభమవుతుంది. ఈ దశనే విచక్షణ ప్రతిస్పందన దశ అని అంటారు. అంటే విచక్షణతో ప్రతిస్పందిస్తూ శిశువు చేసే దశ కాబట్టి ఇది విచక్షణ ప్రతిస్పందన దశ అని అంటారు. అయితే అంటే సాంఘిక ప్రవర్తన ప్రారంభం ఇప్పటి నుంచే జరుగుతుందన్నమాట. అయితే 4వ నెలలో శిశువు తమను ఇతరులు ఎత్తుకోవాలని అనుకుంటారు. అందుకే ఎవరైనా వ్యక్తులు కల్పించగానే వెంటనే ఏడుస్తుంటారు ఎత్తుకోవాలని. తర్వాత హత్తుకునే ప్రవర్తన అనేది, హక్ చేసుకోవటం అనేది ఈ 4వ దశ నుంచే, 4వ నెల నుంచే ప్రారంభమవుతుంది. శిశువుకు ఇతరులతో కలిసి జీవించాలనే కోరిక యథాజీవనము అని అంటారు. శిశువు ఏదైతే తనకు ఇతరులతో కలిసి జీవించాలని అనుకుంటాడో దీన్ని ఏమంటామంటే యథాజీవనం అంటారు. యథాజీవనం అంటే ఇతరులతో కలిసి జీవించాలని శిశువు కోరుకునే విధానాన్ని ఏమంటామంటే యథాజీవనం అని
అంటాము. అయితే సాంఘిక ప్రవర్తన సహజాతం కాదు. సాంఘిక ప్రవర్తన అనేది కూడా అతను అలవాటు చేసుకుంటాడు. సాంఘిక అభివృద్ధి అనేది ఇది సహజాతం కాదు, ఎందుకంటే సహజంగా వచ్చింది కాదు, దాన్ని అలవాటు చేసుకోవాలి. మనకి ఏవైతే జనన పూర్వ దశలు, తర్వాత జననాంతర దశలలో దీన్ని కొన్ని అనువంశికత లక్షణాలు ఉంటాయి, కొన్ని సహజాతాలు ఉంటాయి. అంటే సహజాతాలు ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి అనువంశికంగా వస్తాయి. కొన్ని సాంఘికీకరణం, మనకు సోషలైజేషన్, సాంఘిక వికాసం అనేది కూడా మనిషి శైశవ దశ నుంచి అభివృద్ధి చేసుకుంటుంటాడు. అంటే ఇది అభ్యసన పరిపక్వత వల్ల వస్తుంది. అంటే ఇతర వ్యక్తులతో మమేకం అవ్వడము, ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా వ్యక్తులను వాళ్ళతో మమేకం అవ్వడం వల్ల వస్తుంది, పరిపక్వత కలుగుతుంది. అయితే మంచి గృహ సాంఘిక పరిస్థితుల్లో పెరిగిన శిశువుకు మంచి సాంఘిక వైఖరులు ఏర్పడతాయి. అంటే మంచి వాతావరణం వాళ్ళకి కల్పించినప్పుడు ఏంటంటే వారిలో సాంఘిక వికాసం అనేది డెవలప్ అవుతుంది, సోషల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఈ సాంఘిక వికాసం అనే దానికి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. ఆ నిర్వచనాలను మనం ఒకసారి చూసినట్టయితే ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనము ఇప్పుడు చూద్దాము. దీంట్లో మొట్టమొదటగా హర్లాక్, ఎలిజబెత్ హర్లాక్ మనకి ఒక నిర్వచనం ఇచ్చారు. ఎలిజబెత్ హర్లాక్ ఈమె మానవుని యొక్క వికాస దశలను 10 భాగాలుగా గుర్తించింది. ఈ హర్లాక్ ఈ సాంఘిక వికాసానికి ఇచ్చిన ఒక నిర్వచనం ఏంటిదంటే సాంఘిక సంబంధాలతో పరిణతి సాధించడమే సాంఘిక వికాసం అనే నిర్వచనాన్ని ఇచ్చింది. అంటే సాంఘిక సంబంధాలతో పరిణతి సాధించడమే, అంటే సాంఘిక సంబంధాలంటే వ్యక్తులు ఒకరికొకరు అవసరాలు తీర్చుకోవడము, ఒకరితో ఒకరు అవసరాలు పెంచుకోవడము, ఇవన్నీ కూడా సొసైటీలో సాంఘిక సంబంధాలు. వీటిలో పరిణతి సాధించడమే ఏమంటామంటే దాన్ని సాంఘిక వికాసం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే హర్లాక్ ఇచ్చారు నిర్వచనము. తర్వాత సోరెన్సన్, తర్వాత వ్యక్తి సోరెన్సన్. ఈ సోరెన్సన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఈ సోరెన్సన్ తనకు తాను మరియు ఇతరులతోనూ అంతకంతకు ఎక్కువగా సర్దుబాటు చేసుకోగలిగే వ్యక్తి సామర్థ్యమే. అంటే తనకు తాను సర్దుబాటు చేసుకోవడం, ఇతరులతో సర్దుబాటు చేసుకోవడము, ఇలా తనకు తాను మరియు ఇతరులతో అంతకంతకు ఎక్కువగా, అంతకు మించి ఎక్కువగా సర్దుబాటు చేసుకోగలిగిన వ్యక్తి సామర్థ్యమే. అతనిలో ఉన్న కెపాసిటీ, సర్దుబాటు కెపాసిటీ, సామర్థ్యాన్ని ఏమంటామంటే సాంఘిక వికాసం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే సోరెన్సన్. అంటే తనకు తాను అభివృద్ధి చేసుకుంటూ ఇతరులతోనూ మమేకమవుతూ ఇలా అంతకు మించిన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడాన్ని సాంఘిక వికాసం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే సోరెన్సన్ అనే సైకాలజిస్టు మనకిచ్చాడు. తర్వాత గ్యారెట్ అనే ఒక సోషియాలజిస్ట్, గ్యారెట్ అనే ఒక సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే వ్యక్తి మానవునిగా, అదేవిధంగా ప్రవర్తన చెందే ప్రక్రియనే, అంటే వ్యక్తి మానవునిగా ప్రవర్తన చెందే ప్రక్రియని ఏమంటారంటే వికాసం అంటారు. అంటే వ్యక్తి మానవునిగా పరివర్తన చెందడము, అంటే మానవతా లక్షణాలు కలిగి ఉండి వ్యక్తి మానవునిగా పరిణతి చెందడాన్నే సాంఘిక వికాసం అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే గ్యారెట్ అనే సైకాలజిస్ట్ నిర్వచనాన్ని ఇచ్చాడు. తర్వాత సమూహ ప్రమాణాలకు నెక్స్ట్ ప్రియాన్ అండ్ షోవెల్ ఇచ్చిన నిర్వచనాలు. ప్రియాన్ అండ్ షోవెల్ ఇచ్చిన నిర్వచనాలు ఏంటి అంటే సమూహ ప్రమాణాలకు, సంఘ రీతులకు మరియు సంప్రదాయాలకు, సమూహం యొక్క ప్రమాణాలు, తర్వాత సంఘ రీతులు మరియు సంప్రదాయాలకు లోబడి ఏకత్వ భావనను నింపుకొని సహకారం కలిగి ఉండే ప్రక్రియనే ఏమంటామంటే సాంఘిక వికాసం అని అంటారు. అంటే దీంట్లో సమూహ ప్రమాణాలు, మనకి ఏవైతే మానవ జాతి సమూహం ఉందో వాళ్ళు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాలు తర్వాత సంఘ రీతులు, సంఘంలో ఏవైతే రీతులు ఉంటాయో పాటించే రీతులు వాటివి, తర్వాత సంప్రదాయాలకు లోబడి
ఆ సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ సంప్రదాయాలకు లోబడి ఏకత్వ భావనను నింపుకొని సహకారం కలిగి ఉండే ప్రక్రియ, ఒకరికొకరు కోఆపరేషన్ గా ఉండటము ఉండే ఈ ప్రక్రియను ఏమంటామంటే సాంఘిక వికాసం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే ప్రియన్ మరియు షోవెల్. ప్రియన్ మరియు షోవెల్ అనేవారు ఇచ్చారు ఇవి నిర్వచనాలు, సాంఘిక పరిమితి సంబంధించిన నిర్వచనాలు, వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు. తర్వాత మనం చూసినట్టయితే దీంట్లో సాంఘిక లేదా సామాజిక వికాస స్వభావం యొక్క లక్షణాలు. సాంఘిక, దీన్నే సామాజిక వికాస స్వభావం లక్షణాలు. ఈ వికాస స్వభావము దీనికి సంబంధించిన లక్షణాలు ఒకసారి మనం చూసినట్టయితే ఏ విధమైన లక్షణాలు, సాంఘిక వికాసానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి అవి? ఇతరులతో సోదర భావంతో మెలగడము, వారితో సహకరించడము. అందుకే మనం ప్లెడ్జ్ చదువుకునేటప్పుడు దీంట్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటే ఇతరులతో మనకి సంఘ జీవనం మంచిగా సమృద్ధిగా సాగాలంటే సోదర భావంతో మెలగాలి. ఇతరులతో సోదర భావంతో మెలగడము, వారితో సహకరించడము, ఒకరికొకరు కష్ట సుఖాలలో ఆపదలు వచ్చినప్పుడు ఏదైనా గాని ఒకరికొకరు సోదర భావంతో ఒకరికొకరు సహకరించుకోవడము, ఇతరులను అనుకరించడము. శిశువు ఏం చేస్తాడు? ఇతరులను చుట్టూ వాతావరణాలను పరిశీలించి ఇతరులతో అనుకరించడము సాంఘిక అభివృద్ధిలో. తర్వాత ఇతరులు చెప్పిన మంచి విషయాలను పాటించడము. వీరు ఏం చేస్తారు? ఇతరులు ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ మంచి విషయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఇతరులతో తాదాత్మ్యం చెందడము, వారితో మింగిల్ అయ్యి కలిసిపోయి ఉండడము. తర్వాత సంఘ ప్రమాణాలను విలువలను పాటించటం అనేవి చేస్తూ ఉంటారు. ఏవైతే సంఘంలో ప్రమాణాలు ఉంటాయో, తర్వాత ఏవైతే విలువలు ఉంటాయో ఆ విలువలను వీరు పాటిస్తారు. తర్వాత తన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడము. ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో, మంచి అభిప్రాయాలు కానీ ఇంకా ఏవైనా అభిప్రాయాలు మనసులో కలిగిన అభిప్రాయాలను ఏం చేస్తారంటే ఇతరులతో కలిసి పంచుకుంటారు. తాను సభ్యుడిగా ఉన్న సమాజం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండుట. అది ఏవైతే తన సొసైటీలో ఏదైతే సభ్యుడిగా ఉన్నాడో, ఒక కుటుంబం అనేది కూడా ఒక సమూహమే, తర్వాత ఒక గ్రామం అనేది ఒక సమూహమే, తర్వాత ఒక గ్రామ పంచాయతీ, తర్వాత ఒక జిల్లా, తర్వాత ఒక రాష్ట్రం. ఈ విధంగా తను ఏదైతే సమూహంలో సభ్యుడిగా ఉన్నాడో ఆ సమూహం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడము. అంటే తనకు అన్ని రకాల అవసరాలు అక్కడ తీరుతాయి కాబట్టి వారిపైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. తర్వాత వివిధ సామాజిక పరిస్థితుల్లో సర్దుబాటును కలిగి ఉంటాడు. ఏవైతే సామాజిక పరిస్థితులు ఏర్పడతాయో వాటి పట్ల సర్దుబాటును కలిగి ఉంటాడు. సామాజిక విషయాలను జీవితమంతా తెలుసుకుంటూ ఉండడము. ఏవైతే సామాజిక అంశాలు ఉంటాయో తన జీవితం మొత్తము తెలుసుకుంటూనే ఉంటాడు. ప్రతినిత్యం ఏదో ఒక రకంగా ఏవో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ అతను జీవితాంతం ఈ సాంఘిక లక్షణాలు అనేవి ఈ విధంగా నేర్చుకుంటాడు. తర్వాత ఈ సాంఘిక లక్షణాలు నేర్చుకున్న తర్వాత దీన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు చూద్దాము. అంటే సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఉంటాయి. సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ప్రభావితం చేసే కారకాలు ఉంటాయి. ఈ కారకాలు ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ డెవలప్మెంట్. మనకి సోషల్ డెవలప్మెంట్ సాంఘిక వికాసానికి సంబంధించిన కొన్ని అభివృద్ధికి ప్రభావితం చేసే కొన్ని కారకాలు ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే కారణాలు కొన్ని మనం చూసినట్టయితే అవి అనువంశికత, పరిసరాలు. మనకి ఏదైతే హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో మనకు అనువంశికంగా కొన్ని లక్షణాలు వస్తాయి, తర్వాత పరిసరాల నుంచి కొన్ని లక్షణాలు తీసుకుంటాము. అవన్నీ మనకు సాంఘిక అభివృద్ధికి తోడ్పడతాయి. తర్వాత సంస్కృతి, మనకి ఏదైతే కల్చర్ ఉన్నదో
మనకు ఆ కల్చర్ సంస్కృతి కూడా మనకు కొంత సాంఘిక అభివృద్ధి అనేది నేర్పిస్తుంది. తర్వాత మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసము, అంటే వ్యక్తి యొక్క పెరుగుదలలో వివిధ రకాల మానసిక మార్పులు చోటు చేసుకోవడం ద్వారా కూడా మనిషిలో సాంఘిక వికాసం అనేది, ఈ మెంటల్ డెవలప్మెంట్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తర్వాత పర్సనాలిటీ, వ్యక్తి యొక్క మూర్తిమత్వం, తన విచక్షణ జ్ఞానం కలిగి ఉండడము, ఈ పర్సనాలిటీ ఈ మూర్తిమత్వం ద్వారా కూడా మనకు ఈ ప్రభావితం చేస్తాయి. తర్వాత ఎకనామిక్ కండిషన్స్, మనకు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉంటాయో, ఈ మనిషికి ఆర్థిక స్థితిగతులు అనేవి సమృద్ధిగా దొరికినప్పుడు ఏంటంటే సమాజంలో విలువలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఒక గౌరవ భావాన్ని ఏర్పరచుకుంటాడు. ఎకనామికల్ కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడే అతను అన్ని పాటించగలుగుతాడు. తర్వాత సోషల్ ఆర్గనైజేషన్స్, సాంఘిక సంస్థలు మనకి ఏవైతే ఉన్నాయో, మనకు ఆ సాంఘిక సంస్థల ద్వారా తన అవసరాలు తీరుతాయి కాబట్టి ఈ సాంఘిక సంస్థలు కూడా వ్యక్తి యొక్క సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత స్కూల్స్, పాఠశాలలు, మనకి ఈ సొసైటీలో పాఠశాల విద్యార్థికి ఒక జ్ఞానాన్ని అందించి ఒక క్రమశిక్షణ, ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దటం, సాంఘిక వికాసానికి అభివృద్ధి చేసే దాంట్లో ముఖ్య కారకం పాఠశాల, స్కూల్ ను కూడా చెప్పుకుంటారు. తర్వాత సమవయస్కులు, పీర్ గ్రూప్స్, ఏవైతే సమవయస్కులు ఉంటారో పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, ఈ దశలలో పీర్ గ్రూప్స్, సేమ్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయో సమవయస్కుల మధ్య కూడా వారితో మింగిల్ అయ్యి వారితో కలిసి ఉండటం ద్వారా కూడా శిశువులో ఈ సాంఘిక వికాసం అనేది డెవలప్మెంట్ కి ఈ పీర్ గ్రూప్స్ కూడా దోహదం చేస్తాయి. తర్వాత నైబర్స్, ఇరుగు పొరుగులో నివసించే వాళ్ళు, ఈ సొసైటీలో వాళ్ళ ఇంటి పక్క ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో కలిసిపోవడం వల్ల కూడా సామాజిక వికాసం అనేది కూడా డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత కుటుంబం, ఆ వ్యక్తి ఏదైతే కుటుంబంలో జన్మిస్తాడో ఆ కుటుంబం నుంచి కూడా కొన్ని అంశాలు, సామాజిక అంశాలు కొన్ని నేర్చుకుంటాడు కాబట్టి, అంటే పెరుగుతున్న కొద్దీ అతనికి ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు ఇవన్నీ కూడా కుటుంబం నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాడు. అతని కుటుంబం కూడా సాంఘిక వికాసానికి తోడ్పడుతుంది. తర్వాత ఆరోగ్యం, ఏదైతే హెల్త్ ఉంటుందో, అంటే ఆ వ్యక్తి ఈ సొసైటీలో యాక్టివ్ గా తిరగటానికి అతను ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీగా ఉన్నప్పుడే అతనికి మంచిగా వికాసం అనేది డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత సెక్స్, లింగం, అయితే పురుషులకు, స్త్రీలకు, లింగం అంటే ఇక్కడ పురుషులు పురుషులతో కలిసి తిరగడము, స్త్రీలు స్త్రీలతో కలిసి తిరగడము, సమవయస్కులతో కలిసి తిరగడము, అంటే వారి అభిప్రాయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సామాజిక వికాసానికి ప్రభావితం చేసే కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ సాంఘికీకరణము ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. సాంఘికీకరణము ప్రక్రియ, అసలు ఈ సాంఘికీకరణం అనేది ఏ విధంగా జరుగుతుంది? సాంఘికీకరణము ప్రక్రియ, ఈ సాంఘికీకరణం అనే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాము. ఈ సాంఘికీకరణ ప్రక్రియ అంటే మనకు ముందుగానే పుట్టుకతోనే ఎలాంటి సామాజిక లక్షణాలు ఉండవు. ఎందుకంటే శిశువు పుట్టినప్పుడే ఒక ట్యాబ్యులా రాస, ఒక ఏమి రాయని ఒక నల్ల బల్లలాగా అతని మెదడులో ఏమి ఉండదు ఇన్ఫర్మేషన్. అంటే పుట్టుకతోనే ఎలాంటి సామాజిక లక్షణాలు శిశువుకు ఉండవు. మొదటగా తన తల్లిని అనుకరిస్తూ కొన్ని నేర్చుకుంటాడు, చుట్టూ తన కుటుంబ సభ్యుల ద్వారా, తర్వాత సొసైటీలోని వ్యక్తుల ద్వారా, తర్వాత పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠశాల సమూహం నుంచి కొంత నేర్చుకుంటాడు. ఈ విధంగా మనిషి వికాసానికి వివిధ రకాలుగా సామాజిక ప్రవర్తన మొదటి 2వ నెలల్లో ప్రారంభమవుతుంది. వ్యక్తికి సామాజిక ప్రవర్తన అనేది మొదటి 2 నెలలలో వ్యక్తుల నుంచి గ్రహిస్తాడు. తర్వాత మాటలను గ్రహించడము, శబ్దాలను వినడము 4-5 నెలల్లో జరుగుతుంది. మాటలు ఏవైతే మాట్లాడుతుంటారో ఆ మాటల్ని గ్రహించడము, శబ్దాలు ఎక్కడైతే శబ్దాలను చూసి భయపడటము, ఆ శబ్దాలను గ్రహించటం అనేది శిశువు నేర్చుకుంటాడు. ఇంటిలోని వ్యక్తులను బయటి వ్యక్తులకు తేడాలను గుర్తించడం 6-7 నెలలలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 6 months అన్నం ముట్టించిన తర్వాత పిల్లలు ఇంట్లో వ్యక్తులు ఎవరు, బయటి వ్యక్తులు ఎవరు అనేది ముఖంని చూసి గుర్తుపట్టగలిగే కెపాసిటీని నిర్మించుకుంటాడు.
7-8 నెలలలో అనుకరణ అనేది ప్రారంభమవుతుంది. మనం ఏవైతే శబ్దాలు చేస్తుంటామో ఆ శబ్దాలను, ఆ మాటలను అనుకరణ చేయటానికి ప్రయత్నిస్తుంటాడు శిశువు. కొత్త వ్యక్తులను చూసి సిగ్గుపడడము, భయపడడము, సిగ్గుపడడం లేదా భయపడడం అనేది 10 నుంచి 12 నెలలు వచ్చేసరికి శిశువు అభివృద్ధి అవుతుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే నిత్యము అప్పుడప్పుడు వచ్చే వ్యక్తులను చూస్తేనేమో సిగ్గుపడడము, ప్రత్యక్షంగా కొత్త వ్యక్తులు కనపడప్పుడు కొన్నిసార్లు భయపడడము, ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులను చూసి ఇలా సిగ్గుపడడం లేదా భయపడడం చేస్తుంటారు. ఇది 10 నుంచి 12 నెలలలో జరుగుతుంది. తర్వాత ఆనందము, ప్రేమ, అసూయ, కోపం అనేది కూడా 1.5 సంవత్సరాలకు కలిగే లోపల ఈ ఆనందాన్ని వ్యక్తం చేయటం, కోపాన్ని ప్రదర్శించడము, అదేవిధంగా ప్రేమను ప్రదర్శించడము, అసూయ కలగడము, కోపం కలగటం, ఇవన్నీ 1.5 ఇయర్ దాటిన తర్వాత శిశువులో ఈ సాంఘికీకరణ ప్రక్రియలు అనేవి జరుగుతాయి. తర్వాత ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ. ఈ ఏకాంతర క్రీడ ఇది 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఆ శిశువు ఏం చేస్తాడంటే ఏకాంతర క్రీడ, వాడికి ఏవైతే బొమ్మలు ఉంటాయో ఆ బొమ్మలను తీసుకొని వాడే సొంతంగా ఆడుకోవడము, ఆ వాటితో మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం లాంటివి చేస్తుంటాడు. ఏకాంతర క్రీడ సొంతంగా ఆడతాడు. అంటే 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల కాలంలో ఏకాంతంగా ఆడుకోవడము, తమ వస్తువులను ఇతరులను తీయనివ్వరు. ఎవరైనా ఆ వస్తువులు టెడ్డీ బేర్ బొమ్మ కానీ, కీ చైన్ కానీ, కీ ఇచ్చే కార్లు కానీ, ఏవైనా చిన్న చిన్న బొమ్మలు ఉన్నప్పుడు అతడు ఆ వాటితో మాత్రమే ఆడుకుంటాడు. ఒంటరిగా మాత్రమే ఆడుకుంటారు ఈ ఏకాంతర క్రీడలో. ఆ వస్తువులు ఎవరైనా ముట్టుకున్నప్పుడు కింద పడి దొర్లడము, ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత సమాంతర క్రీడ. రెండవది ఏంటంటే సమాంతర క్రీడ. ఈ సమాంతర క్రీడలో ఇది 2 నుంచి 3 సంవత్సరాల వయసులో సమాంతర క్రీడ అనేది చేస్తుంటారు. సమాంతర క్రీడ ఇది తోటి పిల్లలను అనుకరిస్తూ ఆడుకుంటారు. అంటే ఏదైతే సమవయస్కులు ఉంటారో ఈ సమాంతర క్రీడ 2 నుంచి 3 సంవత్సరాల వయసులో వీరు ఏం చేస్తారంటే తోటి పిల్లలను చూసి వాళ్ళు ఏ విధంగా ఆడితే వీళ్ళు అదే విధంగా ఆడటము, మొత్తం అనుకరిస్తూ నేర్చుకుంటారు. ఇక్కడ వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడము, ఎవరి వస్తువులతోనూ వారే ఆడుకుంటారు. అంటే వీడి దగ్గర కార్ బొమ్మ ఉంటే వాడి దగ్గర ఎలిఫెంట్ బొమ్మ ఉంటే వీళ్ళు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ బొమ్మ వాడికి ఇస్తాడు, వాడి బొమ్మ వీడి తీసుకుంటాడు, ఆడుకోవడం. లేకపోతే సేమ్ ఎవరి వస్తువులు వాళ్ళే వాటితో ఆడుకుంటూ అవతల వాడు ఎలా తిప్పుతుంటే వీడు ఆ విధంగా ఆడటం స్టార్ట్ చేస్తాడు ఈ సమాంతర క్రీడలో. ఈ సమాంతర క్రీడల్లో ఈ విధంగా ఆడతాడు. సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ. ఈ ఏకాంతర క్రీడలో వాని వస్తువులతోని ఆ శిశువే ఆడుకుంటాడు. ఈ సమాంతర క్రీడల్లో మటుకి వీళ్ళు ఏం చేస్తారంటే వారి బొమ్మలతోని వాళ్ళు ఆడుకోవడం, లేదా వారి బొమ్మలను వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళ బొమ్మలు వీళ్ళు తీసుకోవడం, లేకపోతే ఎవరి వస్తువులతోని వాళ్ళే ఆడుకుంటూ అనుకరిస్తూ వారితోని ఈ సమాంతర క్రీడల్లో 2 to 3 years లో ఆడుకుంటారు. తర్వాత సమూహ లేదా సాంఘిక క్రియ. సమూహ లేదా సాంఘిక క్రియ. సాంఘిక క్రీడ. మనకి ఏదైతే సమూహం లేదా సాంఘిక క్రీడ ఉంటుందో ఈ సమూహ సాంఘిక క్రీడ అనేది ఇతనికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయసులో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయసులో ఈ సమూహ లేదా సాంఘిక క్రీడ అనేది ఆడుతుంటాడు శిశువు. ఇప్పుడు ఇష్టమైన వారితో కలిసి ఆడుకుంటుంటారు. అంటే వారి ఇంట్లోని అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, వీరితోని గాని, లేకపోతే వాళ్ళు సమూహం ఏవైతే ఉంటుందో దాంట్లో సమవయస్కులు ఉంటారో అప్పుడు ఈ సమూహం సాంఘిక క్రీడల్లో ఏం చేస్తారంటే తనకి ఇష్టమైన వ్యక్తులతో మాత్రమే ఆడుకుంటారు. వేరే వాళ్ళని ఆ ఆటలోకి రానివ్వరు. వీరి వస్తువులు కూడా ఎవరైతే ఇష్టమైన ఈ ఫ్రెండ్ ఉంటారో ఆ ఫ్రెండ్ తోని మాత్రమే ఆడుకునేటప్పుడు వీడి వస్తువులు వాడికి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడు. వేరే వాళ్ళు తీసుకుంటే కింద పడి దొర్లి ఏడుస్తూ ఈ విధంగా చేస్తుంటారు. దీంట్లో అన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలము 5 సంవత్సరాలలో కలుగుతుంది. ఆ ఆట ఏ ఆట ఆడినా ఏదన్నా చేసినా గానీ దాంట్లో అన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం 5 సంవత్సరాల వయసులో కలుగుతుంది. ఈ విధంగా లైంగిక విషయాల పట్ల ఆసక్తి, తర్వాత సంఘ సేవ ఇది కౌమార దశ వచ్చేటప్పుడు జరుగుతుంది.
వ్యక్తి పూజ, యవ్వనారంభ దశలో వ్యక్తి పూజ జరుగుతుంది. యవ్వనారంభ దశలో ఏం చేస్తారంటే లైంగిక క్రీడల పట్ల వారు ఈ విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వ్యక్తి పూజ అనేది యవ్వనారంభ దశలో వీరు ఈ విధంగా చేస్తారు. తర్వాత భాషా వికాసం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వీరిలో భాష వికాసం అనేది ఈ వ్యక్తుల సమూహం నుంచి వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ పదజాలం నేర్చుకోవడము, వాటిని చూసి వీరు ఈ విధంగా భాషా వికాసం అనేది కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు వీరిలో భాషా వికాసము ఈ వయసులో భాష అనేది ఏ విధంగా వికాసం చెందుతుందంటే మానవుడికి మిగిలిన జంతుజాలం నుంచి వేరు చేయింది ఏంటంటే భాష. అంటే మానవుడు మాత్రమే ఆలోచిస్తూ మిగతా జంతువుల కంటే భిన్నంగా మనిషిని తీర్చిదిద్దేది ఏంటిదంటే భాష మాత్రమే. మిగతా జంతువులన్నీ అరుపులు చేస్తాయి, అరుపులు సౌండ్స్ ఇస్తాయి, కానీ భాషను మాట్లాడలేవు. అందుకే ఒక శాస్త్రవేత్త అంటాడు, మానవుణ్ణి భాషించే మృగం అని అంటాడు. అయితే దీంట్లో భాష వికాసానికి ఏం కావాలి? పరిపక్వత, అభ్యసనం అనేవి దోహదం చేస్తాయి. మెచ్యూరిటీ, లెర్నింగ్, ఏదైతే అభ్యసనము చేస్తుంటాడో తర్వాత ఏదైతే మెచ్యూరిటీ కలిగి ఉంటాడో ఇవన్నీ కూడా భాష వికాసానికి తోడ్పడతాయి. శైశవ దశలో మాటలు రాకముందు శిశువు తన భావాలను సంకేతాల రూపంలో వ్యక్తపరుస్తాడు. దీనికి ప్రాక్ భాషా రూపాలు అంటారు. వీటిని ప్రాక్ భాషా రూపాలు. ప్రాక్ భాషా రూపాలలో శిశువు ఏం చేస్తాడు? తనకు ఏదన్నా ఫీలింగ్స్ కలిగినప్పుడు సౌండ్స్ చేస్తూ శబ్దాల ద్వారా తనలోని భావాలను వ్యక్తపరుస్తాడు. అంటే ఆకలి కలిగినప్పుడు ఏడవడము, సంతోషం కలిగినప్పుడు నవ్వడము, ఇంకా ఏదైనా కొత్త వ్యక్తులను చూసినప్పుడు కొంచెం సిగ్గుపడడము, ఇలాంటివి ఏదన్నా వికృత రూపం కలిగినప్పుడు భయపడడము, ఇలాంటివన్నీ కూడా ఇవి వాటి సంకేతాల ద్వారా తెలపడానికి ఏమంటామంటే ప్రాగ్ భాషా రూపాలు అంటాము. అంటే ఇప్పుడు సంకేతాల రూపంలో వ్యక్తపరుస్తాడు. శైశవ దశలో ప్రాగ్ భాషా రూపాలు అనేవి ఉంటాయి. ఈ శైశవ దశలో ఈ ప్రాగ్ భాషా రూపాలు ఏ దశలో ఉంటాయంటే శైశవ దశలో. దీనిపైన మనకు క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాగ్ భాషా రూపాలను మనం ఏ దశలో గమనించవచ్చు? శైశవ దశ, యవ్వనారంభ దశ, యుక్త వయసు, వృద్ధాప్య దశ అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు శైశవ దశ ప్రాగ్ భాషా రూపాలు అంటే భాషను నేర్చుకునే క్రమంలో సంకేతాల రూపంలో భాషను వెలువడించడాన్ని మనం ప్రాగ్ భాషా రూపం అంటాము. ఈ ప్రాగ్ భాషా రూపాలు ఏ వయసులో మనకి కనిపిస్తాయంటే ఎక్కువగా శైశవ దశలో ఈ ప్రాగ్ భాషా రూపాలు అనేవి మనకి వ్యక్తిలో కనిపిస్తాయి. ఈ ప్రాగ్ భాషా రూపాలు శైశవ దశలో ఏ రూపంలో కనిపిస్తాయంటే మొదటిది ఏడవడము, ఆకలి కలిగినప్పుడు ఏడవడము, తర్వాత ముద్దు మాటలాడడము, తర్వాత ఇంగితాలను ప్రయోగించటం అనేవి చేస్తుంటాడు. ఇంగితాలను ప్రయోగించటం అనేవి ఈ ప్రాగ్ భాష రూపంలో ఉంటాయి. ప్రాగ్ భాష రూపంలో ఏముంటాయంటే ఒకటి ఏడవడము, రెండవది ముద్దు మాటలాడడము, మూడవది ఇంగితాలను ప్రయోగించటం. ఆకలి కలిగినప్పుడు ఏడవడము, సంతోషం కలిగినప్పుడు నవ్వడము, తర్వాత ముద్దు పలుకులతో ఈ ప్రాగ్ భాషా రూపాలను వెలువడించటము, ఇంగితాలను కూడా ప్రయోగం చేస్తుంటారు. తర్వాత దీంట్లో మొదటిది మనం చూసినట్టయితే ఈ ప్రాగ్ భాషా రూపాలలో మొదటి రూపం ఏంటిదంటే ఏడవడము. అసలు శిశువు ఎప్పుడు ఏడుస్తాడు, అసలు ఎందుకు ఏడుస్తాడు, వాడి ఏడుపుకు గల కారణం ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీంట్లో ఫస్ట్ చూసినట్టయితే మొదటిది ఏడవడం. శిశువు ఏడవడం. మనము శిశువు అవసరాలు ఏవైతే ఉంటాయో ఇబ్బందులను వ్యక్తం చేయడానికి, శిశువు అవసరాలను వ్యక్తం చేయడానికి, తనకేమైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులను వ్యక్తం చేయడానికి శిశువు చేసే మొదటి సంకేతం ఏంటిదంటే ఏడుపు. వాడికి
బాధ కలిగిన, నొప్పి కలిగిన అప్పుడు గొల్లున ఏడుస్తాడు. వానికి ఏదైనా బాధ కలిగినా, ఏదైనా నొప్పి కలిగినా అప్పుడు మొదటగా ప్రదర్శించేది ఏంటంటే ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఏంటంటే ఆ శబ్దం రావడం ద్వారా వాడికి చూసి అరే వీడికి ఏదో ఇబ్బంది కలుగుతుందని మనము అక్కడికి వెళ్తాము. ఆకలైనప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకొని లేదా పాలు తాగే శబ్దాలను చేస్తూ ఏడుస్తారు. పాలు తాగినట్టు ఇలా శబ్దం చేస్తూ చేయడము, నోట్లో వేళ్లు పెట్టుకొని ఈ విధంగా ఏడవటం అనేవి చేస్తుంటారు. ఇష్టం లేని పనులు, కోపం కలిగినప్పుడు మరొక విధంగా ఈ విధంగా శబ్దాలు చేస్తూ ఉంటారు. ఏడవటం అనేవి చేస్తుంటారు. ఈ విధంగా శిశువు మొదటి భాష ఏడవడం కాకుండా భాషా రూపాన్ని సంతరించుకుంటాడు. ఫస్ట్ ఏంటంటే ఏడుపు ద్వారా మొత్తము ఇవి సంతరించుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ముద్దు మాటలాడడము. రెండవది ముద్దు మాటలాడడం. ఈ ముద్దు మాటలాడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే వ్యక్తులు ఇతడు 6 నెలల నుంచి చిన్న చిన్న శబ్దాలు చేస్తారు. 6 నెలలప్పుడు చిన్న చిన్న శబ్దాలు ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాటల్ని వింటూ చిన్న చిన్న శబ్దాలను చేయడము, తర్వాత అత్త, తాత, అమ్మ వంటి శబ్దాలు చేస్తారు. మనము వారిలో ఫస్ట్ విని అనుకరిస్తారు. అత్త, అమ్మ, తాత, మామ ఇలాంటి పదాలు 1-2 పలుకుతూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఇంగితాలు. ఇక మూడవది ఏంటంటే ఇంగితాలను వ్యక్తం చేయడము. ఇంగితాలు మొదటిది ఏడవడము, రెండవది ముద్దు మాటలాడడము, మూడవది ఇంగితాలు. ఇంగితాలంటే మనకు చిరునవ్వు, చేతులు జాచడము, ఎత్తుకుంటే జారిపోవడము, నెట్టివేయడము, గుద్దడము వంటివి ఇంగితాలను ప్రదర్శిస్తుంటాడు. అంటే వ్యక్తులను చూసి చిరునవ్వు నవ్వడము, ఒకవేళ ఎత్తుకుంటే దించమన్నట్టు జారిపోతూ ఉంటారు. తర్వాత చిరునవ్వు నవ్వుతూ చేతులు జాచటము, ఎత్తుకోమని అంటాం. ఒకవేళ ఎత్తుకుంటే జారిపోవడము, నెట్టివేయడము, ఎత్తుకోవడానికి వస్తే నెట్టివేయడము, మనుషుల్ని గుద్దడము ఇలాంటివన్నీ ఇంగితాలను ప్రదర్శిస్తారు. టెర్మన్ మెరిల్ మాపనం. ఇక్కడ ఈ టెర్మన్ మెరిల్ మాపనము, టెర్మన్ మెరిల్ మాపనము, ఈ టెర్మన్ మెరిల్ మాపనం ద్వారా మనం ఏం చేస్తామంటే 2వ సంవత్సరంలో శిశువు భాషను అవగాహన చేసుకుంటారు. ఈ టెర్మల్ మెరిల్ మాపనం ద్వారా ఏం చేస్తారంటే వీరి భాషను ఏమేమి లక్షణాలను చేస్తుంటారో దాన్ని బట్టి వీళ్ళ భాషను మాపనం చేయవచ్చు. అంటే భాషా వికాసాన్ని ఉద్దేశింపజేసి ఎక్కువ సాంఘిక వాతావరణము కల్పించాలి. వినికిడి వీళ్ళకి ఏదైతే లిజనింగ్, శ్రవణం ఏదైతే ఉంటుందో ఆ భాషాభ్యసనముకి మొదటి మెట్టు. అంటే పిల్లలు మంచి భాషలను వినడము, శబ్దాలను వినడం ద్వారా వారిలో భాషాభివృద్ధి అనేది వినడం ద్వారా మాత్రమే త్వరగా నేర్చుకుంటారు. ఇక్కడ మరి భాషా వికాసాన్ని ఈ విధంగా నేర్చుకుంటారు కదా, మరి ఈ భాషా వికాసానికి ఏమైనా అవరోధాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా కొన్ని అవరోధాలు అనేవి ఉంటాయి. ఈ భాషా వికాసానికి కొన్ని అవరోధాలు అనేవి మనము చూద్దాం. ఇప్పుడు భాషా వికాసానికి అవరోధాలు. భాషా వికాసానికి అవరోధాలు. భాషా వికాసానికి అవరోధాలు అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి ఎర్రర్స్, ఏవైతే అవరోధాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. చెవుడు అంటే పిల్లలకు వినికిడి సమస్య. మాక్సిమం పిల్లలు ప్రతి ఒక్క అంశాన్ని సొసైటీలో, సమాజంలో, చుట్టూ పర్యావరణంలో ఏవైతే ఉన్నాయో వాటి శబ్దాల ద్వారా వ్యక్తుల్ని అనుకరిస్తూ చేస్తుంటారు. అయితే దీనికి అవరోధం ఏంటిది? చెవుడు కలిగి ఉండడము. అంటే చెవుడు ఉన్నవాడికి ఏంటంటే ఎదుటి వ్యక్తి వినికిడి సమస్యను కోల్పోతాడు. ఎందుకంటే వినికిడి లేకపోతే అతను ఏం చేస్తాడు, ఎదుటి వ్యక్తులు ఏ శబ్దం చేస్తున్నారు, వాటికి తిరిగి ఏమి రిప్లై ఇవ్వాలనేది తెలుసుకోలేరు. చెవుడు ఉండటం కూడా ఒక అవరోధము. తర్వాత ద్విభాషా వాతావరణము. ద్విభాషా వాతావరణం కూడా కొంత వాళ్ళకి భాషా వికాసానికి అవరోధంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకు
తల్లిదండ్రులు మాట్లాడేది మాతృభాష, ఏ మాతృభాష అయితే ఏ రాష్ట్రంలో పుడితే ఆ మాతృభాష ఉంటుంది. సొసైటీలో మరి వేరే వ్యక్తులు మాట్లాడే భాష ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ భాష అభివృద్ధి అనేది త్వరగా అభివృద్ధి చెందదు. ద్విభాషా వాతావరణం ఉన్నప్పుడు కూడా ఇక్కడ భాషా వికాసానికి అవరోధం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు తెలుగు మాట్లాడుతుంటారు, చుట్టూ బయట వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా హిందీ మాట్లాడుతుంటారు, ఉర్దూ మాట్లాడుతుంటారు, తమిళ్, ఇలా వేరే వేరే భాషలు మాట్లాడుతుంటే వారి మాతృభాష అవతల వెళ్ళినప్పుడు వేరే భాషలు, ఇలా ద్విభాషా వాతావరణం ఉన్నప్పుడు కూడా ఈ భాషా వికాసం అనేది కొంత అవరోధం కలుగుతుంది. తర్వాత సాంఘిక గృహ వాతావరణము లోపాలు, అంటే గృహ వాతావరణంలో కలిగే కొన్ని లోపాలు కూడా ఈ భాషా వికాసానికి కొంత దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఈ చెవుడు డెఫ్, ఇంగ్లీష్ లో డెఫ్ అంటాం దీన్ని. ఈ చెవుడు వినడం సరిగా లేని వారు సరిగా మాట్లాడలేరు. అంటే మనకి ఏవైతే పదాలు శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్ గా మనం విన్నప్పుడే వాటిని ఏ విధంగా ఉచ్చరిస్తున్నారో దానిని బట్టి కరెక్ట్ గా ఉచ్చరించడము, రిప్లై ఇవ్వడం అనేది చేస్తారు. ఈ చెవిటి వ్యక్తులు ఏవైతే ఉంటారో పుట్టుకతోనే చెవుడు ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఎలాంటి శబ్దాలను వినడం వాళ్ళకి వినికిడి లోపం ఉంటుంది కాబట్టి వారు తిరిగి సేమ్ అలాంటి శబ్దాలను తిరిగి చేయలేరు. తిరిగి వాళ్ళ భాష అభివృద్ధికి వికాసానికి ఇది కొంత అవరోధంగా చెప్పుకోవచ్చు చెవుడు అనేది. తర్వాత ద్విభాషా వాతావరణం, ఇందాక చెప్పుకున్నట్టు ద్విభాషా వాతావరణం మనకి ఏదైతే ద్విభాషా వాతావరణం ఉందో అంటే మాతృభాషకు భిన్నమైన వాతావరణంలో పెరగాల్సి వచ్చినప్పుడు భాషా లోపాలు ఉంటాయి. అంటే మాతృభాష పంజాబీ కలిగిన వ్యక్తి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు అతను పుట్టుకతోనే మాతృభాష పంజాబీ నేర్చుకొని మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి నివసిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పీపుల్ ఏదైతే తెలుగు మాట్లాడుతుంటారో అతనికి ఆ భాషను నేర్చుకోలేక ఆ భాష వికాసంలో కొంత లోపాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా పరిసర సాంఘిక వాతావరణము భాష పైన ప్రభావం చూపిస్తాయి. మనకి ఏవైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఈ భాషా వికాసం పైన కొంత ప్రభావం అనేది చూపుతుంది. అయితే ఈ పదజాలము స్మిత్ ప్రకారము ఈ స్మిత్ అనే వ్యక్తి కొంత అసలు ఏ వయసులో ఏమేమి పదాలు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది పరిశోధన చేశాడు మనకు స్మిత్ అనే వ్యక్తి. ఈ స్మిత్ అనే వ్యక్తి ఒక టాబ్యులేషన్ రూపంలో మనకు కొన్ని పదాలు ఇచ్చాడు. ఈ పదజాలము ఏ వయసులో ఎంత నేర్చుకుంటారు, ఈ పదజాలము ఈ వయసులో ఇంత నేర్చుకుంటారని చెప్పిన వ్యక్తి ఎవరంటే స్మిత్. ఈ స్మిత్ ఏం చేశాడంటే వ్యక్తులు ఏ వయసులో ఎన్ని పదాలను నేర్చుకుంటారని ఒక అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే స్మిత్. ఇతని ప్రకారము 8 నెలల వయసులో 0 పదాలు నేర్చుకుంటారు. అంటే ఏమి పదాలు ఎక్కువగా నేర్చుకోరు. తర్వాత ఒక సంవత్సరం కలిగిన వ్యక్తులు 3 పదాలు నేర్చుకుంటారు. ఒక సంవత్సరం కలిగిన వ్యక్తులు 3 పదాలు నేర్చుకుంటారు. తర్వాత 2 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు 2 సంవత్సరాల వయసులో ఇతను నేర్చుకునే పదాల సంఖ్య ఎంతంటే 272 పదాలు నేర్చుకుంటాడు వ్యక్తి స్మిత్ ప్రకారము. అంటే 8 నెలల వయసులప్పుడు ఓన్లీ శబ్దాలు మాత్రమే చేస్తాడు. అప్పుడు నేర్చుకునే పదాల సంఖ్య 0. 1 సంవత్సరం వచ్చే లోపల 3 పదాలు నేర్చుకుంటాడు. 1 సంవత్సరం దాటిన ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంకి వచ్చే లోపల అక్కడి నుంచి 2వ సంవత్సరం పూర్తయ్యే లోపల మొత్తము 272 పదాలను నేర్చుకుంటాడు. తర్వాత 3వ సంవత్సరం వచ్చే లోపల అతను 896 పదాలను నేర్చుకుంటాడు. 896 పదాలను నేర్చుకుంటాడు. తర్వాత 4వ సంవత్సరం వచ్చే నాటికి 1540 అంటే దాదాపుగా ఇవి రెట్టింపు అవుతాయి. 1540 పదాలు నేర్చుకుంటాడు. తర్వాత 5వ సంవత్సరం వచ్చే లోపల ఇతను 2072 పదాలను మాట్లాడటము నేర్చుకుంటాడు. తర్వాత 6వ సంవత్సరం వచ్చినప్పుడు 6వ సంవత్సరంలో
2562 పదాల వరకు నేర్చుకుంటాడు. అంటే శిశువు ఈ వయసులో ఇన్ని పదాలు నేర్చుకుంటాడు అని ఈ పదజాలం పైన ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరంటే స్మిత్. ఈ స్మిత్ ప్రకారం ఏంటంటే 8 నెలల వయసులో శిశువు నేర్చుకునే పదాలు 0 పదాలు. అంటే 8 నెలలప్పుడు ఎలాంటి పదాలు రావు, ఓన్లీ శబ్దాలు మాత్రమే చేస్తారు. ఈ శబ్దాలు చేస్తారు. తర్వాత 1 సంవత్సరం వయసు వచ్చే నాటికి 3 పదాలు నేర్చుకుంటారు. 2 సంవత్సరాలు వచ్చే నాటికి 272 పదాలు నేర్చుకుంటారు. 3 సంవత్సరాలు వచ్చే నాటికి 896 పదాలు నేర్చుకుంటారు. 4 సంవత్సరాలు వచ్చే నాటికి 1540 పదాలు. 5 సంవత్సరాలు వచ్చే నాటికి 2072. 6 సంవత్సరాల నాటికి 2562 పదాలు నేర్చుకుంటాడు శిశువు. ఈ విధంగా ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరంటే స్మిత్. ఇతని ప్రకారము ఇవి పదజాలం అనేవి నేర్చుకుంటాడు. ఇది వికాసంలోని అంశాలు. ఈ వికాసం అనేది మనకు 4 రకాలుగా జరుగుతుంది. అయితే దీంట్లో ఈ వికాసానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము నేర్చుకున్నాము. దీంట్లో మనకు ముఖ్యంగా మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, ఈ వికాసంలో దశలు మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో మొదట వికాసం ఏ దశలలో కలుగుతుందని చూశాము. తర్వాత 2వ పార్ట్లో మనము మానసిక లేక సంజ్ఞానాత్మక వికాసము, మెంటల్ అండ్ కోగ్నేటివ్ డెవలప్మెంట్ గురించి, 3వ దాంట్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చూసాము. తర్వాత ఈ 4వ పార్ట్లో మనము సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్ కు సంబంధించిన విశేషాలు మొత్తము చూశాము. ఇవి వ్యక్తిలోని వికాసంలో కలిగే మార్పులు. తర్వాత వీడియోలో మనము శిశు వికాసం యొక్క అవగాహన 1.5ది శిశు వికాసంలోని అవగాహన అనే పాఠ్యాంశాన్ని తర్వాత వీడియోలో చేసుకుందాము. తర్వాత వీడియోలో శిశు వికాసం యొక్క అవగాహనను నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతుంటారో వారికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తర్వాత వీడియోలో శిశు వికాసం యొక్క అవగాహన 1.5 అనే లెసన్ను చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.